నమస్తుభ్యం సతతం మోదక ప్రియా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. అందరి హర్షధ్వానాల మధ్య జరుపుతున్నాము. మరి మీటింగ్ అయిపోయిన వెంటనే ఈ మీటింగ్ సంబంధించిన విషయాలు మనకు పెద్దగా గుర్తుండవు. ప్రొఫెసర్ శ్రీవాణి సిద్ధార్థ సుభాష్ చంద్రబోస్ అనే స్థితిగతులన్నింటినీ వాటిని ఎలా అధిగమించాలో అనే విషయం మీద చేసి ముఖ్యమైనటువంటి మన నాయకులందరికీ అందించడం జరుగుతుంది. ఇందులో ఉండేటటువంటి విషయాలు మన అందరికీ ఎంతగానో ఉపయోగపడతాయి. చెప్పి దేశంలో ఉన్న బీసీ ప్రముఖులు, సుప్రీంకోర్టు న్యాయవాదులు, అలాగే ఎంపీలు, ప్రొఫెసర్లు ఈ పుస్తకం చదవడం వల్ల అసలు రిజర్వేషన్ అంటే ఏంటి, భారతదేశంలో ఎందుకు బీసీలు వెనుకబడి ఉన్నారు, ఈ చరిత్ర అంతా ఈ పుస్తకంలో ఉంటుంది. ఈ పుస్తకం చదవడం ద్వారా కొత్త ప్రపంచంలో తీసుకొని చదవలసింది. బీసీ నాయకురాలు, రాష్ట్ర నాయకురాలు జై స్టేజ్ మీద ఉండేటటువంటి ప్రముఖులు, నాయకులు, బీసీ సంఘ నాయకులు అందరితో కలిపి మన అందరూ పూలు ఉన్నాయి చూడండి సార్, అక్కడే అందరూ నివాళులు అర్పించండి సార్. సార్ ఇక్కడ చూడండి ఒకసారి. నమస్తుభ్యం సతతం మోదక ప్రియా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. అందరి హర్షధ్వానాల మధ్య జరుపుతున్నాము. మరి మీటింగ్ అయిపోయిన వెంటనే ఈ మీటింగ్ సంబంధించిన విషయాలు మనకు పెద్దగా గుర్తుండవు. ప్రొఫెసర్ శ్రీవాణి సిద్ధార్థ సుభాష్ చంద్రబోస్ అనే స్థితిగతులన్నింటినీ వాటిని ఎలా అధిగమించాలో అనే విషయం మీద చేసి ముఖ్యమైనటువంటి మన నాయకులందరికీ అందించడం జరుగుతుంది. ఇందులో ఉండేటటువంటి విషయాలు మన అందరికీ ఎంతగానో ఉపయోగపడతాయి. చెప్పి దేశంలో ఉన్న బీసీ ప్రముఖులు, సుప్రీంకోర్టు న్యాయవాదులు, అలాగే ఎంపీలు, ప్రొఫెసర్లు ఈ పుస్తకం చదవడం వల్ల అసలు రిజర్వేషన్ అంటే ఏంటి, భారతదేశంలో ఎందుకు బీసీలు వెనుకబడి ఉన్నారు, ఈ చరిత్ర అంతా ఈ పుస్తకంలో ఉంటుంది. ఈ పుస్తకం చదవడం ద్వారా కొత్త ప్రపంచంలో తీసుకొని చదవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీ ప్రజా చైతన్య సమాఖ్య ఆధ్వర్యంలో బీసీ ఆత్మగౌరవ సభను ప్రొద్దుటూరులో స్వాగత ముందుకు తీసుకొస్తామని చెప్పేసినటువంటి కలబొల్లి మాటలు చెబుతూ మరి ఈరోజు సమాజంలో మరి ప్రముఖంగా బీసీలు కనబడుతున్నప్పటికీ కూడా వాళ్ళు బీసీలను ఖాతరు చేయకుండా, బీసీలను గమనించకుండా, ఓటైతే బీసీలు కావాలి కానీ వాళ్ళకు ప్రముఖ ప్రాధాన్యత ఇచ్చే విధంగా లేకుండా మరి ఈ రోజు కాలం గడుపుతున్నటువంటి రోజు. మరి ప్రొద్దుటూరులో అధిక శాతం బీసీలు ఉన్నారు. ఇంతమంది బీసీలు ఉన్నప్పటికీ కూడా మరి పార్టీలు గమనించకుండా 1956 నుంచి కూడా
ఒకే కులం వారికే ఈ యొక్క రాజ్యాధికారం అనుభవిస్తూ వారికే పట్టం కడుతూ మన పార్టీలన్నీ ముందుకు సాగిపోతున్నాయి. మరి అలాంటి సమయంలో ప్రొద్దుటూరులో కూడా బీసీల మీద మేము బలంగా ఉన్నాము, మాకు ఎందుకు ఎమ్మెల్యే టికెట్ రాకూడదు, ఎమ్మెల్యే టికెట్ మేము ఎందుకు అర్హులం కాదా అని మేము ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. మరి జపం చేస్తున్నాయి. ఒక పార్టీ అయితే మేము బీసీలకు సామాజిక న్యాయం చేస్తాం, మేము వాళ్ళకు సమన్యాయం చేస్తామని బస్సు యాత్ర కూడా చేయడం జరిగింది. మరి బస్సు యాత్రలో మనకి ఏమైనా ఒరిగిందా? బీసీలకు ఏమీ లేదు. మరి సమన్యాయం చేస్తామని చెప్పిన పార్టీలు ఇంతవరకు మనకు ఆ సమన్యాయం చేసిన దాఖలు బీసీ కులాలకు. కానీ 56 కార్పొరేషన్ వల్ల మనకేమైనా మేలు జరిగిందా? ఏమీ లేదు. వాటికి ఎలాంటి జవసత్వాలు లేవు, ఆర్థిక పరిపుష్టి లేదు. మరి జరుగుతూ మనం చూస్తూ ఊరుకుండాల్సిందేనా? మరి మనం ఎందుకు సాధించలేకపోతున్నాము? ప్రొద్దుటూరులో ఇంతమంది మన బీసీలు ఉన్నప్పటికీ కూడా మనం అందరం ఆలోచించాలి ఈ విషయంలో. మన పిల్లలకు మనం జవాబు చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. మనం ఇప్పుడు ఈ అడుగు ముందుకు వేయకపోతే మనం చాలా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం అందరం గమనించాలి. ఒక పార్టీ ఏమో బీసీలు అలజడి చేస్తే బీసీలు ఏదైనా అలజడిలో ఏదైనా వాళ్ళు డిమాండ్స్ చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? మన బీసీలో ఉన్నటువంటి కులాలలో రజకులకు ఇస్త్రీ పెట్టెలు, వాషింగ్ మిషన్లు ఇవ్వడము, న్యాయ బ్రాహ్మణులకు కుర్చీలు, కత్తులు ఇవ్వడము, ఇలా ఏదో ఒక కోణంలో వాళ్ళను మీ అందరి ముందు ఆవిష్కరించిన బీసీ ప్రజా చైతన్య సమాఖ్య అధ్యక్షులు బొరా రామేంద్ర గారికి, అలాగే ప్రాంతీయేతరగా అంటే ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి జాతీయ స్థాయి, ప్రాంతీయ స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి నా బీసీలు వీళ్ళందరిలో ఒక చైతన్యం, ఉత్తేజము తీసుకొచ్చి ఈ ప్రాంతంలో బీసీలను బలోపేతం చేయాలనే ఒకనొక సదుద్దేశంతో ఎక్కడి నుంచో ఇక్కడికి ఇచ్చేసి ఇక్కడ ఆసీనులైనటువంటి ఈ అగ్రనాయకులందరికీ, అలాగే ప్రాంతీయంగా ఉండబడిన మొత్తం నాయకులందరికీ, కుల నాయకులందరికీ కూడా పేరు పేరున నా నమస్సుమంజలు. ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం రానున్న ఎన్నికలలో ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి బీసీలకు టికెట్లు రావాలా, ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ బీసీలకే టికెట్లు ఇవ్వాలా అనేది ఒకానొక లక్ష్యంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దుకొని మీ ముందుకు ఆవిష్కరించడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితులలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నాయకులను గుర్తించే క్రమంలో ఏ ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ ఉందా అనేది కూడా మనం ఒక్కసారి గమనిస్తే, ఇందాక బొరా రామాంజనేయ గారు చెప్పినట్టు 1947 స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈనాటి వరకు కూడా ఒక్క బీసీకి కూడా టికెట్ ఇచ్చిన పాపాన పోలేదు. గతంలో ఏది 2014, 2019లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన వల్ల కొంత నష్టపోయిన సందర్భంలో నాకే టికెట్ ఇవ్వడం జరిగింది. ఇది మినహాయించి ఎప్పుడైనా ఏ పార్టీలు టికెట్ ఇవ్వలేని పరిస్థితులలో ఉన్నాయి. కారణం ఏమిటి? వాళ్ళు మనకంటే 4 అడుగులు ముందుకున్నారా, లేదా మనమే వాళ్ళకంటే 4 అడుగులు వెనకున్నారా? ఈ పరిస్థితులన్నీ గమనిస్తా ఉండి మనల్ని మనం సంస్కరించుకుంటూ వృత్తిరీత్యా కానీ ప్రవృత్తి రీత్యా కానీ మనం రాజకీయ ఎదుగుదల చేస్తున్న సందర్భంలో మన పైన ఆటవిక న్యాయం ప్రదర్శిస్తూ, దాడులు చేస్తూ, బెదరగొడుతూ
వీళ్ళు అలా అసమర్థులు అని చెప్పేసి ప్రచారం చేస్తున్న సందర్భాలు మనమందరం గమనిస్తా ఉన్నాం. మరి ప్రచారం చేసిన ప్రకారము మనలో ఏమైనా అసమర్థత ఉందా? మీకు రీసెంట్ గా జరిగిన సంఘటన చెప్తా. 2020 డిసెంబర్ 29న నందం సుబ్బయ్య అనే ఒకనొక న్యాయవాది, ఒక ప్రాంతీయ పార్టీకి జిల్లా అధికార ప్రతినిధి, బీసీ నాయకుడు, అతను రాజకీయ పరంగా అప్పటికి 20 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నాడు. ఎదిగే క్రమంలో ప్రాంతీయంగా ఉండబడిన ఎమ్మెల్యేని నీ అవినీతి బయట పెడతాను, ఖచ్చితంగా నిన్ను ఓడగొడతానని చెప్పేసి ఒక పత్రికా ప్రకటన, మీడియా ప్రకటన చేయడం జరిగింది. దాన్ని ఓర్చుకోలేని పరిస్థితులలో ఎంత తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారంటే ఆ రోజున అతన్ని హత్య చేయడం జరిగింది. నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీని. ప్రాంతీయంగా హత్య చేయించిన ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి తిరిగి ఎమ్మెల్యే టికెట్ మీరు ఇస్తున్నారా? ఇవ్వగలరా? ఇవ్వడానికి డిసైడ్ చేసినారా? నిర్ణయం తీసుకున్నారా? ఏ అర్హత చూసి అతనికి టికెట్ ఇస్తా ఉన్నారు శివప్రసాద్ రెడ్డికి? హత్య చేసిన వ్యక్తికి హత్య చేసినారని మీకు తెలుసు. హత్య నుండి, ఆ హత్య కేసు నుండి తప్పించుకోవడానికి ముఖ్యమంత్రిని కూడా వాడుకొని బయటపడ్డాడనేది కూడా మీకు తెలుసు. మరి అతన్ని అర్హులుగా మీరు ఎలా గుర్తిస్తారు? రాజకీయంగా మీరు ఏ మెసేజ్ ప్రొద్దుటూరు ప్రజలకు ఇవ్వాలనుకున్నారు? అలాగే కడప జిల్లా బీసీ ప్రజలకందరికీ ఏ మెసేజ్ ఇవ్వాలనుకున్నారు? వైసీపీ పార్టీ కానీ, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కానీ. అదే సందర్భంలో ప్రొద్దుటూరు ప్రజలందరూ కూడా ఇలాగ నేను వినదిస్తా ఉన్నారు. నియోజకవర్గంలో వ్యాపార వర్గాలను భయప్రాంతం చేస్తూ, అలాగే నందం సుబ్బయ్యను హత్య చేస్తూ బీసీ నాయకుడిని, మళ్ళీ అదే వ్యక్తి ఎమ్మెల్యేగా వస్తే మేము నీకు ఓట్లు వేయాలా? ప్రతి ఒక్కరి మధ్యలో జరుగుతా ఉంది. ఇక్కడికి వచ్చిన ఇక్కడికి రాని అందరి మధ్యలో నీకు ఓట్లు వేయాలా? ఎందుకు వేయాలా? ఎందుకు నీకు తిరిగి ఎన్నుకోవాలా? మళ్ళా మమ్మల్ని చెప్పడానికే, వ్యాపార వర్గాలను బెదిరించడానికే, మా ఆస్తులను రాగేసుకోవడానికే, మమ్మల్ని భయప్రాంతం చేయడానికే? ఇంత దారుణమైన పరిస్థితులలో మీ విధి విధానాలు, పరిపాలన విధానం ఉంటే నీకు తిరిగి మళ్ళా ఎమ్మెల్యే టికెట్ కట్టబెట్టిన పార్టీకి గుణపాఠం ఏ విధంగా చెప్పాలనే భావంలో మొత్తం ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలంతా ఆలోచిస్తా ఉన్నారు. ఎలాంటి గుణపాఠం చెప్తే సరైన పద్ధతిలో మెసేజ్ వెళ్తుంది అనే భావంలో ఆలోచిస్తా ఉన్నారు. మరొక పక్క మరో ప్రాంతీయ పార్టీ, అరే బీసీలకి ఇక్కడ అన్యాయం జరిగింది, హత్యకు గురైపోయినారు, ఎందుకు వీళ్ళకు టికెట్ ఇచ్చి వీళ్ళని కాపాడుకునే విధంగా వీళ్ళలో ఒక నాయకత్వాన్ని పెంచి ప్రోత్సహించాలనే పద్ధతిలో ఎందుకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయలేకున్నారు? ఏం మీకు ఆ మాత్రం సామర్థ్యం లేదా? ఒక వ్యక్తికి నిలబడే సపోర్ట్ ఇచ్చే సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారికి లేదా? నేను ఈ సభాముఖంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. నిజమేనేమో, ఎందుకంటే సుమారుగా 80-90 కేసులలో ముద్దాయిగా ఉండబడిన కోడల శివప్రసాద్ రెడ్డి గారు సుమారుగా 7-8 మర్డర్ కేసులలో, 10-12 హత్యాయత్నం కేసులలో, మిగతా 9 కేసులలో ముద్దాయిగా ఉండి హోమ్ మినిస్టర్ గా పనిచేసి ఎన్నో విధాలుగా అధికారాన్ని చెలాయించిన కోడల శివప్రసాద్ గారు అది పరోక్ష హత్య అయినా కూడా కాపాడుకోలేని నిస్సహాయ స్థితి. మరి బీసీని ఏం కాపాడుకుంటాడు? ఆయన బీసీ నాయకులను ఏం కాపాడుకుంటాడు? బీసీ నాయకులకు ఏ విధంగా ప్రోత్సాహం ఇస్తాడు? ఇది నా మాట కాదు, మొత్తం యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా బీసీ గుణాలలో భావన తీసుకొచ్చినది, బీసీ గుణాలలో భావిస్తా ఉండే పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితులలో ఒక బీసీని ఎందుకు మీరు ప్రోత్సహించలేకపోతున్నారు? ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎందుకు టికెట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళలేకపోతా ఉన్నారు? ఇదే ప్రశ్న సూటిగా నేను 2 ప్రాంతీయ పార్టీ నాయకులకు వేస్తా ఉన్నాను. ఈ రోజు సర్వాదేవి గారు ఆమె రిటైర్డ్ కాబోతున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్, వైసీపీ పార్టీ తరఫున టికెట్ ఆశిస్తా ఉంది బీసీ. అందుకంటే ఎక్కువ అర్హత మనం ఆశించాల్సిన పనుల. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా పరిశీలన దిశగా ఎందుకు పోలేకున్నారు?
నేను ఉమ్మడి భారతీయ జనతా పార్టీ తరఫున నేను యాక్సిడెంట్ గా ఉన్నాను. మరి ఎందుకు ఆలోచన చేయలేకపోతా ఉన్నాయి పార్టీలు? దీనికి మనం ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారంలో గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి. నేను ఇందాక చెప్పినట్లు ఈ ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ ఒకరికి ఎవరికైనా కూడా బీసీలకు టికెట్ ఇస్తే ఊపమూలుగా బీసీలు అందరూ కూడా మన వ్యక్తిగత కులాలను వర్గాలను పక్కన పెట్టేసి పార్టీలను పక్కన పెట్టేసి ఆ వ్యక్తికి ఓట్లేసేకి మనం అందరం కూడా సిద్ధపడదాం, ఖచ్చితంగా సిద్ధపడదాం. అది కాక ఒకరు కాక ఎక్కువ పార్టీలు మనలో బీసీలకు ఎవరికైనా టికెట్ ఇస్తే మనం వాళ్ళలో ఎవరైనా కూడా నాణ్యమైన బండికైనా సమర్థత కలిగిన వ్యక్తిని ఎన్నుకోవడానికి ఒక నిర్ణయం తీసుకుందాం, అతన్ని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అలా కాని పక్షంలో ఏ పార్టీ కూడా మనకు టికెట్ ఇవ్వని పరిస్థితులలో దయచేసి గుర్తుంచుకోండి, అర్థం చేసుకోండి. ఏ పార్టీ కూడా టికెట్లు ఇవ్వడానికి ముందుకు రాని ఇవ్వని పరిస్థితులలో ప్రతి ఒక్క బీసీ కులం నుండి 20 నామినేషన్లు పడాలి. ప్రతి ఒక్క బీసీ కులం నుండి 20 మంది నామినేషన్లు వేయాలి. 24 బీసీ కులాలు ఇక్కడ 24 బీసీ కులాలలో ఒక్కొక్క కులం నుండి 20 నామినేషన్లు పడితే ఈవీఎం సరిపోవు. మన మెసేజ్ కేంద్రానికి వెళ్తాది ఖచ్చితంగా. ఇక్కడ బీసీ భావన బలోపేతంగా ఉంది, చాలా బలంగా ఉంది. ప్రొద్దుటూరు కానీ ఢిల్లీకి వినిపించాలా, ఢిల్లీకి కనిపించాలా, ఢిల్లీకి తగలాలా. మరి అలాంటి నిర్ణయం మనం సమర్థవంతంగా తీసుకోవడానికి ప్రతి ఒక్క బీసీ కూడా నాయకులు కూడా తప్పకుండా ముందుకు రావాలా. అలా ముందుకు వస్తే మీరేమో చెప్పిపోతారా, ఇక్కడ మీటింగ్ లో చాలా మంది ఉన్నారు కాబట్టి మీరేం భయం లేకుండా చెప్పుకుంటారు. మేము ఎవరైనా నామినేషన్ ఇస్తే మాకు రక్షణ ఇవ్వరు. మీలో చాలా మందికి ఒక అనుమానం రావచ్చు, బెదిరిస్తారు, భయభ్రాంతులకు గురి చేస్తారు, ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయని. అట్లా ఒక్కొక్క కులం నుండి 20 మంది నామినేషన్ చేసి ముందుకు వస్తే వాళ్ళందరికీ నేను రక్షణ కల్పిస్తా. నామినేషన్ ఉపశమనం అయితే వరకు ఎంత డబ్బు ఖర్చు మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా నేను రక్షణ కల్పిస్తా. ధైర్యంగా ముందుకు రండి, ధైర్యంగా ముందుకు వచ్చి నిలబడండి. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ముందుకు వస్తే మీ అందరినీ మేము కాపాడేదానికి, కాపాడుకొని ఒక సమర్థవంతమైన వ్యవస్థను ఇక్కడ ఆవిష్కరించడానికి, సమాజాన్ని తీసుకొచ్చేదానికి ఖచ్చితంగా నేను మీ అందరి ముందు నిలబడి మీ అందరి పక్షాన పోరాడతానని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దలు అదేవిధంగా వేదిక అలంకరించిన పెద్దలు గౌరవనీయులు మన సీనన్న గారికి, సరళాదేవక్క గారికి, అదేవిధంగా చెల్లా రాజగోపాల్ అన్న గారికి, వేదిక పైన ఉన్న మన శంకరరావు అన్న గారికి, మన శ్రీనివాస్ అన్న గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున మీ రమేష్ మీకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నారన్న. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క బీసీ అన్నకు, తమ్ముడికి, అక్కకు, చెల్లెకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ రమేష్ శిరస్సు వంచి మీ పాదాలకు నమస్కారం తెలియజేస్తున్నాను. నాకు తెలిసి వేదిక పైన పెద్దలు కావచ్చు, వేదిక ముందున్న మీరందరూ కావచ్చు, మీ అందరికన్నా తక్కువ వయసు, అదేవిధంగా ఈ సభకు నేను రావకూడదు నాకు తెలియదు, కానీ కేవలము నా బీసీ అన్నలు, తమ్ముళ్ళు కావచ్చు, అక్కలు, చెల్లెలు కావచ్చు, ప్రతి ఒక్కరు కలుస్తున్నారు. వాళ్ళతో నేను కలవాలి, ఖచ్చితంగా నా గురించి నేను మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వేదిక పైన మాట్లాడినవన్నీ అవన్నీ కూడా పక్కన పెడితే నా వరకు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఒక బీసీగా కడప జిల్లా నుంచి 5వ వార్డుగా 6వ వార్డుగా నేను ఈరోజు చట్టసభల్లోకి అడుగుపెట్టడం జరిగింది. అదేవిధంగా మా యాదవ సామాజిక వర్గం నుంచి నేను మొట్టమొదటిసారిగా కడప జిల్లా నుంచి చట్టసభల్లోకి అడుగుపెట్టడం జరిగింది. ఒక యాదవ సామాజిక వర్గం అనేది పక్కన పెడితే ఒక బీసీ వాణిగా ఈ రోజు కడప జిల్లా నుంచి మీ అందరి తరఫున నేనున్నాను. ఖచ్చితంగా మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా నేను నా తరఫున ఖచ్చితంగా నేను ప్రభుత్వాన్ని కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, ఏదైనా నేను ఎప్పుడైనా తీసుకెళ్తానేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ రోజు మీ అందరి ముందు ఇంట్లోగా మాట్లాడే అవకాశం కల్పించింది ముఖ్యంగా వేదిక పైన ఉన్న ఈ పెద్దలందరి వల్లనే. ఎందుకంటే ఇట్లాంటి పెద్దలందరూ ఇందాక అన్న వాళ్ళు చెప్పినట్టు 2004 నుంచి కావచ్చు, 1999 నుంచి కావచ్చు, ఇప్పటి వరకు కూడా సీట్ల కోసం మనం ఖచ్చితంగా ఫైట్ చేయాలి అనే ఉద్దేశంతో చేయంగా ఈ రోజు వీళ్ళ కష్టంతో మేబీ నాకు
శాసన మండలి సభ్యులుగా అవకాశం వచ్చిందనేసి నేను అనుకుంటూ ఈ పెద్దలందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా ఇందాక చెప్పినట్టు ఈ తమ్ముడు మీ రమేష్ ఎప్పుడు మీకు అందుబాటులో ఎప్పుడు ఉంటాడు, మీ సమస్యల్లో ఒక తమ్ముడు మాదిరిగా, మీ సమస్యలో కొడుకు మాదిరిగా ఎప్పుడు అందుబాటులో ఉండి మీకు ఏ సమస్య వచ్చినా ఒక చిన్న ఫోన్ చేస్తే నేను మీకు చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై బీసీ. వదిలాయే జై జై బీసీ జై జై బీసీ జై జై బీసీ జై జై బీసీ జై జై బీసీ. పెద్దలందరికీ ఇచ్చేసిన బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, ఎస్సీ ఎస్టీ అందరూ మీరు చేస్తున్న ఈ బీసీ పోరాటానికి మేమందరం సిద్ధం అంటూ ఇక్కడ హాజరై మాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అందరూ మనల్ని వెనుకబడిన వారు అని ఇప్పుడు కాదు, గత 60-70 ఏళ్ల నుంచి చెప్తున్నారు. మనము మొదటి నుంచి కూడా వెనుకబడిన తరగతులు అంటున్నారు, కానీ మనము మన వృత్తిని ఎప్పుడూ వెనుకబడిన వారం కాదు. ఎందుకంటే మనము ఎవరిని చేయి చాపి అడిగింది లేదు, ఎవరి మీద ఆధారపడి బతికింది లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి, కుమ్మరి చేసే వారికి, బట్టలు నేసే వాళ్ళందరికీ, ప్రతి కులానికి ఒక వృత్తి అంటూ ఉంది. ఆ వృత్తిని నమ్ముకొని మనం బతికినాం, కానీ ఎప్పుడూ అమ్ముకొని బతకలేదు, ఎవరి మీద ఆధారపడి బతకలేదు. కాబట్టి మనము వెనుకబడిన తరగతులు అంటున్నారు, కానీ మనము వెనుకబడిన తరగతులు మానసికంగా కాదు, ఆర్థిక పరంగా కాదు. మనం చేస్తున్న పనుల వల్లే, మనము చేస్తున్న ఉత్పత్తి వల్లే మన దేశ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. మన ఆర్థికంగా దేశానికి ఎంతో ముందుకు మనం సహాయం చేస్తున్నాం. ఆర్థికంగా మనము మన ఉత్పత్తి మీదే ఆధారపడి, మనం చేస్తున్న ప్రొడక్షన్ మీదే ఆధారపడి, మన వృత్తుల మీదే ఆధారపడి మన దేశ ఆర్థిక వ్యవస్థ అనేది నడుస్తుంది. అలాంటప్పుడు ఇన్నాళ్ళు మనం చేస్తున్న పోరాటాల వల్ల ఇప్పుడు అందరం ఒక సంఘటితంగా ఏర్పడినాం, సమిష్టిగా పోరాడుతున్నాం, సమైక్యమైనాం. ఈ సమైక్యంగా మనం పోరాడుతూ ఇంతకాలం మాకు అవకాశాలు ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడన్నా మేమందరం ఏకమైనాం కాబట్టి మాకు చట్టసభల్లో మాకు ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రాతినిధ్యం వహిస్తాం. మేము చట్టసభల్లో వెళ్ళడానికి మాకు అవకాశం ఇవ్వండి అని మనమందరం కలిసి ఏకమై సమిష్టిగా అడుగుతున్నాం. దానికి సమిష్టిగా చేస్తుంటేనే వాళ్లకు ఆలోచన అనే వస్తుంది. ఇంతవరకు మనం విడివిడిగా కొన్ని స్వచ్ఛంద సంఘాలు, కొన్ని బీసీ సంఘాలు, కొన్ని కుల సంఘాలుగా ఉండి ఎవరి కొద్ది వాళ్ళు అడుగుతున్నాం. కానీ ఈ మధ్య కాలంలో అన్ని బీసీ సంఘాలు అందరూ కలిసి కట్టుగా సమిష్టిగా సమైక్యంగా పోరాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనమందరం కలిసి గట్టిగా నిలబడితే మనకు డెఫినెట్ గా వాళ్ళు సీట్లు కేటాయిస్తారు. సీట్లు కేటాయించిన తర్వాత మనము సీట్ వచ్చింది కదా అని ఆగిపోవటానికి లేదు. ఎప్పుడైనా మనమందరం కలిసి ఉంటేనే దానికి సంబంధించిన ఫలితాలు వస్తాయి. మనమందరం కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. మనమందరం కలిసి మనకున్న సమస్యలను పరిష్కరించుకోవాలి. ప్రొద్దుటూరులో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కరించడానికి మనమందరము ఫస్ట్ ఒక అధికారం రావాలి. మనకి అధికారం వస్తే మనమందరం కూర్చొని సమష్టి నిర్ణయాలు తీసుకుంటూ ఏ విధంగా ప్రొద్దుటూరును అభివృద్ధి చేయాలా అని ఆలోచన చేస్తూ ఆచరించవచ్చు. ఎందుకంటే మనకు కావాల్సింది అభివృద్ధి. ప్రొద్దుటూరుకు ఉన్న నిధులతో, వనరులతో ఎంతో గొప్పగా మనకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేసుకుంటాం, చేసి నిరూపిస్తాం అని ఈ సభాముఖంగా నేను మనవి చేస్తున్నాను. చాలా మందికి చాలా రకంగా అనుమానాలు ఉంటాయి. బీసీలకు ఇస్తే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేయరు, అలాంటి అనుమానం మనం పోగొట్టాలా అంటే ఒక్కటే నినాదం, సమైక్యవాదం. మనమందరము సమైక్యంగా ఉండి మనమందరం ఒకటైతే ఎవరైనా మన మాట
వినాల్సిందే. మనకి ఎలాంటి భయం ఉండదు, మనల్ని ఎవరు భయపెట్టరు. వాళ్ళు భయపెట్టినా మనం భయపడం. అంత గట్టిగా మనం పోరాడితేనే మనకున్న సమస్యలు పోతాయి, మనకున్న అవకాశాలు మనకు దక్కుతాయని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. చాలా టైం అయిపోయింది, ఇంతవరకు అందరూ ఓపికగా ఉన్నారు కాబట్టి సమయం చాలా తక్కువ ఉంది. చెప్పదలుచుకున్న విషయాలు క్లుప్తంగా చెప్పాను కాబట్టి మిగతా సభ్యులకు కూడా అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఇంతటితో ఈ సభలో నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఈ